దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 21 జూన్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 112వ అధ్యాయము 4వ వచనము. సామ్ నంబర్ 112 and verse 4. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. యథార్థవంతులు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థవంతులు అంటే యథార్థముగా ప్రవర్తించువారు. వారిలో కపటం ఏమీ లేదు, వేషధారణ ఏమీ లేదు. యథార్థత అనగానే ఉన్నది ఉన్నట్టుగా జీవించడము. కనుక యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, కటాక్షమును వాత్సల్యతయు నీతి గలవారు. ఈ మూడు ఆటోమేటిక్గా వారికి ఆపాదిస్తాయి. కటాక్షమును పొందుకుంటారు, వాత్సల్యత నీతి. Let me read this in English. Psalm 112 and verse 4. Unto the upright there ariseth light in the darkness. He is gracious and full of compassion and righteous. Unto the upright there ariseth light in the darkness. Maybe you are in darkness. You are in lack. You are living in fear. The Lord is saying, there ariseth light in your life. నీవు ఒకవేళ చీకటిలో ఉన్నావేమో, దుఃఖంలో, బాధలో, డిప్రెషన్లో, వేదనలో ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, నీకు వెలుగు కలుగుతున్నది, వెలుగు నీ మీదకి వచ్చుచున్నది. గనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. దాని కొరకున్న రిక్వైర్మెంట్ ఏంటి తెలుసండి? యథార్థవంతులు. ఈరోజు యేసుప్రభు నమ్ముకుని యేసుప్రభు రక్తము చేత కడగబడిన వారు యథార్థవంతులయ్యారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యథార్థతను నువ్వు ప్రేమించాలి, సత్యమును ప్రేమించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సత్యాన్ని నువ్వు ప్రేమించాలి. లివ్ అ లైఫ్ విచ్ ఈస్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టికి అనుకూలమైన జీవితం జీవించడమే యథార్థత. దేవునికి స్తోత్రం. हिंदी में पढ़ेंगे, भजन संहिता 112 और 4 वचन पढ़ रहे हैं. सीधे लोगों के लिए अंधकार के बीच में ज्योति उदय होती है, वह अनुग्रहकारी, दयावंत और धर्मी होता है. प्रभु को बहुत धन्यवाद. सीधे लोगों के लिए अंधकार के बीच में ज्योति उदय होता है. सीधे लोग मतलब जो सही जीवन जीते हैं, सही उनमें सत्य है, उनके अंधेरे में ज्योति होता है. प्रिय भाइयों बहनों, आज हमारे अंधकार के समय में ज्योति की बहुत ज़रूरत है. यू नीड लाइट इन योर डार्केस्ट पॉइंट ऑफ योर लाइफ. Maybe you're going through darkness. Maybe you're going through health issues. ఆరోగ్య సంబంధమైన పరిస్థితి కూడా వెళ్తున్నావేమో, ఆర్థిక సంబంధమైన పరిస్థితి, కుటుంబ సంబంధమైన పరిస్థితి కూడా వెళ్తున్నావేమో, ఫ్యామిలీ సంబంధమైన పరిస్థితి కూడా వెళ్తున్నావేమో. ఆ చీకట్లో వెలుగు పుట్టుచున్నది. యథార్థవంతుల జీవితంలో చీకటిలో వెలుగు పుట్టుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిరీక్షణ లేదనుకుంటున్నావు, ప్రియ నిస్సహాయుడు అనుకుంటున్నావు, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, వెలుగు పుడుతున్నది నీ జీవితంలో. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇక సమస్య వెళ్ళిపోయినది, ఇంకా అవమానం తొలగిపోయినది. ఎందుకు తెలుసా? నీకు వెలుగు పుట్టినది నీ జీవితంలో. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి
మా చీకటి బ్రతుకుల్లో వెలుగును ప్రసాదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరిని ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. ఉద్యోగంలో వ్యాపారంలో చేసిన వారిని దీవించి బలపరచడానికి స్తోత్రం. స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, హాస్టల్స్లో చదువుకుంటున్న వారు, విదేశాల్లో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ కృప దయచేసి బలపరిచిన ఆయన వారి చీకట్లో వెలుగును పుట్టించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని దీవించి ఆశ్రయించడానికి స్తోత్రం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ర్యాంక్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు దీవించడానికి స్తోత్రంలో నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించడానికి స్తోత్రం నాయన. వారి చీకట్లో వెలుగు పుట్టినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. తండ్రి రక్షకుడా నాయన, తండ్రి భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన. ఈ దేశంలో వెలుగు పుట్టినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. మీ నామాన్ని మహిమపరచు. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మహిళల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధన తెగకీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభునేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.